ఇక వీళ్ళకేం తక్కువ అని అనేక మంది మాజీ ప్రజాప్రతినిధులకు డబుల్ పెన్షన్లు ఒకే నేత ఎమ్మెల్యే ఎంపీగా చేసి మాజీ అయితే జీవితాంతం 2 పెన్షన్లు విడివిడిగా ఇస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కరోజు ఎమ్మెల్యేగా చేసి మాజీ అయినా పెన్షన్ పదవిలో ఉండగా లక్షల్లో జీతభత్యాలు ఉద్యోగులకు లేని వెసులుబాటు వీరికి ఎందుకు ఇది చర్చ జరుగుతూ ఉంది బరాబర్ ఇది ఒకసారి ఆయన ఓ బడా పారిశ్రామికవేత్త 100 కోట్ల ఆస్తిపరుడు ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశాడు మరోసారి ఎంపీ అయ్యారు ప్రస్తుతం మాజీ మాత్రమే కానీ ఆయనకు మాజీ ఎమ్మెల్యేగా ఓ పింఛను మాజీ ఎంపీ హోదాలో మరో పింఛన్ ఇస్తున్నారు ఈ డబుల్ ధమాకా ఎందుకు ఒకప్పుడు అత్యంత సాధారణ జీవితం గడుపుతూ ఆర్టీసీ బస్సుల్లోనే తిరిగే నేతలు ఎమ్మెల్యేలు అయ్యేవారు ఇప్పుడు ఎన్నికల్లో 30 కోట్ల వరకు ఖర్చుకు వెనకాడకుండా ఎమ్మెల్యేలు అవుతున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు మాజీలో అయ్యాక 30,000 పెన్షన్ తీసుకుంటే గానీ వీరికి రోజు గడవదా ఇవి సామాన్యులు సంధిస్తున్న ప్రశ్నలు ఒక వ్యక్తి తన ఉద్యోగ జీవితంలో ఎన్ని పోస్టులు చేసినా రిటైర్ అయిన తర్వాత ఒకటే పెన్షన్ ఉద్యోగులకు పదవి విరమణ తర్వాతే పెన్షన్ వస్తుంది అయితే నిర్దిష్ట సర్వీస్ పూర్తి చేసుకోకుండా రాజీనామా చేస్తే ఫుల్ పెన్షన్ రాదు అందులో కోతబడుతుంది సామాజిక పింఛన్ దగ్గరికే వద్దాం దంపతులు ఇద్దరు వృద్ధులే అయినా వారిలో ఒకరికి మాత్రమే వృద్ధాప్య పెన్షన్ వస్తుంది ఇది ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే వస్తుంది కానీ మా రాజకీయ నాయకులకు మేమేదో కట్టలు కడతట్టుగా మేమేదో దేశాన్ని లోకాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా ఇప్పుడు నేను ఎమ్మెల్సీ నాకు పెన్షన్ రేపు ఎంపీ అయితే మళ్ళీ ఇంకో పెన్షన్ కేంద్ర ప్రభుత్వం అదే 30-40 సంవత్సరాలు కష్టపడి సర్వీస్ చేసినోనికి ఈ పెన్షన్లు లేవు మన్ను లేవు మాట్లాడ ప్రభుత్వ ఉద్యోగులకు మళ్ళీ మేము ఏం చెప్పొస్తాం ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేటోళ్ళము మేము మళ్ళా గన్మెన్లు లేని బయటికి వెళ్ళేది లేదు ఈ పెన్షన్లు జీతాలు తీసుకోకుండా బతికేది లేదు ఇది మారాలి ఇది ఎందుకు ఈ నాయకులందరికీ పెన్షన్లు ఎందుకు ఒకవేళ సరే ఒక పెన్షన్ అంటే సరే ఏమనుకోవచ్చు కానీ ఒకప్పుడు గుమ్మడి నర్సయ్య అటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ప్రజల కోసం సేవ చేసేటువంటి వాళ్ళు గది గాళ్ళకి ఇచ్చిరంటూ అర్థం ఉంది